వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ కేసులో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. పిటిషన్ మీద గురువారం రోజు ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును రిజర్వ్ చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం మిథున్ రెడ్డి పిటిషన్ కొట్టివేస్తూ నిర్ణయం వెలువరించింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాల్లో అవినీతి జరిగిందంటూ సిఐడి అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ విచారించింది. పిటిషన్ విచారణ సందర్భంగా సిఐడి, సిట్ అధికారుల తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా గురువారం రోజున వాదనలు వినిపించారు. ఆన్లైన్ విధానంలో ఉండే మద్యం ఆర్డర్లు సరఫరాను వైసీపీ హయాంలో మాన్యువల్ విధానానికి మార్చారని, ఇందులో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారంటూ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. అలాగే ముడుపులు అందించిన సంస్థలకు మాత్రమే మద్యం సరఫరాకు పర్మిషన్లు ఇచ్చారని కోర్టులో వాదించారు. ఏపీలో లిక్కర్ కుంభకోణం కారణంగా 3,500 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం జరిగిందని వాదించారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, సాక్షులు వాంగ్మూలం ఇచ్చారంటూ సిద్ధార్థ్ లూత్రా హైకోర్టులో వాదించారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని వాదించారు. మరోవైపు మిథున్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి మద్యం విధానానికి మిథున్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వాదించారు. షరతులతో మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్ మీద గురువారం వాదనలను పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును వెల్లడించింది. లిక్కర్ కుంభకోణం కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో మిథున్ రెడ్డికి ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.